ఒక గర్భవతి మహిళ తన పొలంలో ధాన్యం కోస్తూ ఉండేది. ఆమె ప్రతిరోజు ఉదయం పొలానికి వచ్చేది. అదే సమయంలో ఒక కోతిని కూడా ప్రతిరోజు అక్కడికి వచ్చేది. ఆ మహిళ కోతిని చిరునవ్వుతో చూసి ఎప్పుడూ ఏదో తినడానికిస్తూ ఉండేది. ఎప్పుడైనా అరటిపండు, మరెప్పుడైనా రొట్టె. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక మౌనమైన, ఊహించని స్నేహం ఏర్పడింది ఇద్దరి మధ్య. ఒకరోజు ఆమె ధాన్యం కోస్తుండగా అకస్మాత్తుగా నేల నుంచి ఒక పెద్ద నాగుపాము బయటికి వచ్చింది. అది మహిళను చుట్టేసింది. ఆమెకు అరవడానికి కూడా అవకాశం లేకపోయింది. పక్కనే ఉన్న చెట్టుపై కూర్చున్న ఆ కోతి ఇది చూసింది. అది ఒక్కసారిగా దూకి వచ్చి నాగుపాము తలపై గట్టిగా తన గోర్లతో రక్కింది. కోతి చేసిన దాడికి భయపడి పాము ఆ మహిళను వదిలేసి పారిపోయింది. కానీ అప్పటికే ఆ మహిళ స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే కోతి పక్కనే ఉన్న చెరువు దగ్గరికి పరుగెత్తి వెళ్లి నీళ్లు తీసుకొచ్చింది. తన చేతులతోనే ఆ నీటిని మహిళకు ఇచ్చింది. నీళ్లు తాగిన తర్వాత ఆమెకి శ్వాస వచ్చింది. ఆమె కన్నీళ్లతో కోతిని చూసింది. ఆమె ముందు నిల్చుని ఉన్నది ఆమెను కాపాడిన రక్షకుడు, ఆ కోతి. ఎప్పుడూ దేవదూతలు మనిషి రూపంలోనే రావనవసరం లేదు. కొన్నిసార్లు కోతుల రూపంలో కూడా